ప్రెస్ మీట్లు సరిపోతాయా జగన్? జనం పాటలు వదిలేసినట్టేనా? ఉంటే బెంగళూరులో, బయటకొస్తే ప్రెస్ మీట్లో. జనం మధ్య తిరగాలన్న ఆలోచనే లేని ప్రతిపక్ష నేత. లండన్ నుంచి వచ్చాక కూడా అదే ప్రెస్ మీట్స్. విశాఖ డేటా సెంటర్ గూగుల్ది కాదు, అదానీది అనేది జగన్ ప్రెస్ మీట్ సారాంశం. కానీ ఇదే అదానీ ఏం స్టేట్మెంట్ ఇచ్చారో తెలుసా? గతంలో విశాఖలో మెగా ఏఐ హబ్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్తో కలిసి పనిచేస్తున్నామని ప్రకటించారు అదానీ గౌతమ్. నిజానికి ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది గూగుల్తో మాత్రమే. గూగుల్కు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఆ కంపెనీయే ఇతర కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుంది. వాటితో ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ జగన్ కేవలం ఓ వర్షన్ మాత్రమే చెప్పారు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇదే ప్రెస్ మీట్లో నకిలీ మద్యంపైన, ఇతర అంశాలపైన మాట్లాడారు. కానీ నకిలీ మద్యంపై చేసిన పోరాటం ఏది? 2019కి ముందు కల్తీ మద్యం ఘటనతోనే కదా ఎన్నికల హామీని రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ అవసరం లేదనుకుంటున్నారా? జోగి రమేష్ పాత్ర స్పష్టంగా కనిపిస్తుండడం వల్లే ఇలా ప్రెస్ మీట్తో సరిపెడుతున్నారా? కేవలం పార్టీ ముఖ్య నేతలతో మీటింగులకు, ఇలాంటి ప్రెస్ మీట్లకు మాత్రమే జగన్ తాడేపల్లికి వస్తున్నారు. మిగతా సమయం అంతా బెంగళూరులోనే గడుపుతున్నారు. ఓవైపు కార్యకర్తలు విసిగిపోతున్నారు. నాయకుడే జనంలోకి రాకపోతే మిగతా నేతలు ఎలా యాక్టివ్గా తిరుగుతారని ప్రశ్నిస్తున్నారు. తమపై కేసులు నమోదవుతున్నా సరే ఏ నాయకుడు పట్టించుకోవడం లేదని, దీనంతటికీ కారణం జగనే అని నిందిస్తున్నారు. నిజానికి క్షేత్రస్థాయిలో సరైన నాయకత్వం లేకుండా పోయింది వైసీపీకి. బూత్ లెవెల్ కమిటీల నియామకాలను నేతలెవరూ పట్టించుకోవడం లేదు. జగన్ జిల్లాల పర్యటనలు చేస్తే తప్ప పరిస్థితి సెట్ రైట్ అవదంటున్నారు. ఏదేమైనా పార్టీని, కష్టాల్లో ఉన్న కార్యకర్తలను, సమస్యలతో సతమతమవుతున్న ప్రజలను వైఎస్ జగన్ వదిలేసినట్టేనంటోంది బీసీవై పార్టీ. కేవలం ప్రెస్ మీట్లతో, మీడియా ముందు మాక్ అసెంబ్లీలతో కనిపించే నాయకుడు అసలు నాయకుడే కాదు అని విమర్శిస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్.